హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బెస్ట్ పేటీఎం అర్నింగ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు పాత యాపే కానీ జెన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది. సో ఈ యాప్లో ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో దాన్ని యూస్ చేసి మనము ఈజీగా పేటీఎం క్యాష్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ కొంతమందికి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్క్ అవుతుంది అండ్ తెలంగాణ స్టేట్లో అయితే వర్క్ అవటం లేదు. సో ఓపెన్ కూడా కావటం లేదు. సో ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ యూజర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ యూజర్స్ కానీ సో ఇద్దరికి యూజ్ అయ్యేలాగా ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో దాన్ని యూస్ చేసి మీరు యాప్ని అయితే ఓపెన్ చేసుకుని పేటీఎం క్యాష్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యాప్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్ పేటీఎం క్యాష్ కూడా అర్న్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమో డౌట్స్ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో మీకు ఇది వచ్చేసి మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి 40 సబ్స్క్రైబర్స్ దూరంలో అయితే ఉంది. సో 960 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. అండ్ 40 సబ్స్క్రైబర్స్ వస్తే మనకు సో 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మైల్ స్టోన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో 1K సబ్స్క్రైబర్స్ కాగానే ఒక గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో 1K సబ్స్క్రైబర్స్ రాగానే ఒక గివ్ అవే అయితే ఇస్తాను. సో అది ఎలా పార్టిసిపేట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటే సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటే అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే యాప్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. లూడో గోల్డ్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫర్ కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేసి మీకు ఒక ఈమెయిల్తో అయితే లాగిన్ కావాల్సి వస్తుంది. సో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సన్ బోనస్ కింద మీకు 10 రూపీస్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ రీడీమ్ రెఫర్ కోడ్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి మీకు స్క్రీన్ పక్కన కనిపిస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ రీడీమ్ పైన అయితే ట్యాప్ చేయండి. సో మీ అకౌంట్ అయితే యాక్టివేషన్ అవుతుంది. అండ్ సైన్ అప్ బోనస్ కింద కొంత అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో మీకు ఏదైతే అమౌంట్ వచ్చి ఉంటుందో సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మై వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి మీకు వచ్చిన 10 రూపీస్ మీకు ఇక్కడ బోనస్ అయితే ఇస్తుంది. సో దాంతో యూస్ చేసుకుని మీకు 2 గేమ్స్ అయితే ఫ్రీగా ఆడుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి ఒక యాడ్ మనీ ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో దాని గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకంటే ముందుగా ఈ గేమ్లో మనకు గేమ్ ఎలా ఆడాలి అండ్ మనీ ఎలా చేయాలి దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఆడడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ప్లే ఆన్లైన్, ప్లే విత్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లే ఆన్లైన్ పైన ట్యాప్ చేయండి. సో ప్లే ఆన్లైన్ పైన ట్యాప్ చేసి మనకు కొన్ని ఇక్కడ టోర్నమెంట్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఇక్కడ టోర్నమెంట్స్ 1 vs 1 ఉంది, 3 winners కూడా ఉంది, 2 winners 1 winner. సో ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ హాల్ పైన పెట్టుకుంటే మీకు అన్ని టోర్నమెంట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటే మనకు 1 vs బాటిల్లో 2 మెంబర్స్ అయితే ఉంటారు. సో మీరు ఇంకొకరు అపోనెంట్ అయితే ఉంటారు. సో హైయెస్ట్ స్కోర్ ఎవరు చేస్తారో వాళ్ళకి వచ్చేసి టోటల్ 170 రూపీస్ వరకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కిందకి స్క్రోల్ చేస్తే 5 రూపీస్ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి మనకు. సో ఇక్కడ 5 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉంది. సో టోటల్గా 3 విన్నర్స్ అయితే ఉంటారు ఇందులో వచ్చేసి. సో ఫస్ట్ విన్నర్కి వచ్చేసి 6.5 రూపీస్ అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసి 5.5 రూపీస్ అండ్ థర్డ్ విన్నర్కి వచ్చేసి 5 రూపీస్. సో ఇలా మనకు అమౌంట్ అయితే వేరే అయితే వస్తుంటుంది. సో ఇలా మనకు ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ ర్యాంక్ ఇంత అమౌంట్ వస్తుంది. సో ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకు చాలా రకాల బ్యాటిల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ప్లే ఆన్లైన్, ప్లే విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఏమిటంటే ఒక రూమ్ అయితే క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో స్టే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఎలాంటి మనీ పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇది వచ్చేసి బగ్ అన్నట్టు ఫ్రీగా మనము పేటీఎం క్యాష్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ప్రెస్ చేస్తారు కదా ప్లే విత్ ఫ్రెండ్స్ అన్నప్పుడు. సో ఇక్కడ జాయిన్, క్రియేట్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో క్రియేట్ పైన అయితే ట్యాప్ చేయండి. సో మనకు ఎంట్రీ అమౌంట్ అయితే మనకు 0నే కనిపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అన్నప్పుడు మీరు 4 ప్లేయర్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ప్రైజ్ పూల్ మనకు 3 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో 3 రూపీస్ ఎందుకు ఇస్తున్నారంటే మనకు ఒక 4 ప్లేయర్స్ని మీరే ఒక 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో 4 అకౌంట్స్ మీ ఫ్రెండ్స్తోనే ఆడుకోండి. సో మనకు టైంపాస్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు కూడా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రీగా మనకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు ఫ్రీగా అమౌంట్ అయితే ఇస్తున్నారు.
సో ప్రైజ్ పూల్ ఎలా ఉంటుందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1.5 రూపీస్ అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1 రూపీ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 0.5 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో అలా మనకు ప్రైజ్ పూల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫ్రెండ్స్కి ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ఇన్వైట్ చేసింటారో ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ మీకు బ్యాక్ వెళ్తే జాయిన్ ఏ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఎంటర్ కోడ్ హియర్ అని ఉంది కదా. సో మీరు ఎవరికైతే షేర్ చేసింటారో ఒక కోడ్ అయితే వస్తుంది కదా. సో కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసి ఈ రూమ్లో వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాడ్ మనీ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరల్ అమౌంట్ ఎంత వస్తుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మనకి ఇక్కడ రెఫర్ ప్రోగ్రామ్ కింద మనకు పర్ రెఫర్ 5 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ గెట్ 5 రూపీస్ యాజ్ విన్నింగ్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ డిపాజిట్ అండ్ ఎక్స్ట్రా 15 రూపీస్ ఆన్ దట్ ప్లేయింగ్. అంటే టోటల్ మనకు 15 రూపీస్ వరకు పర్ రెఫర్ అయితే ఇస్తున్నారు. సో అది ఎలా వస్తుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ రెఫర్ కూడా అయితే కనిపిస్తుంది. సో మీరు ఎవరికైతే షేర్ చేసింటారో అంటే రెఫర్ చేసింటారో సో అతను వచ్చేసి ఒక 5 రూపీస్ యాడ్ మనీ చేసి మీకు 5 రూపీస్ వచ్చేసి విన్నింగ్ అమౌంట్లో అయితే వచ్చేసింది అమౌంట్. అండ్ అతను వచ్చేసి ఒక 5 గేమ్స్ ఆడినందుకు మీకు 5 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ అతను వచ్చేసి మీరు రెఫర్ చేసిన అతను 10 గేమ్స్ ఆడితే సో ఎక్స్ట్రా 5 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా మనకు 15 గేమ్స్ మీ ఫ్రెండ్ ఆడినందుకు 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. అండ్ రెఫర్ ప్రోగ్రామ్ కింద మీకు 5 రూపీస్ అయితే వస్తుంది. సో ఇలా మనకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. పర్ రెఫర్ 15 రూపీస్ అయితే ఉంటుంది. సో అన్లిమిటెడ్ రీకి ఎలా యూజ్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఒక రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లో వెళ్తే ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఎస్ పైన అయితే ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేసి ఒక కొత్త ఈమెయిల్తో అయితే లాగిన్ కండి ఇప్పుడు. సో ఇక్కడ వన్స్ మీరు ఒక కొత్త ఈమెయిల్తో అయితే లాగిన్ అయినప్పుడు మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే వస్తుంది. సో మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే కాపీ చేసింటారు కదా. సో దీన్ని ఇంట్లో ఇప్పుడు పేస్ట్ అయితే చేయాలి. దానికోసం ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో అయితే వెళ్ళండి. ప్రొఫైల్ సెక్షన్లో వెళ్తే రీడింగ్ మీ రెఫర్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరు రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ రెఫర్ అయితే సో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రీడింగ్ పైన అయితే ట్యాప్ చేసాం. సో ఇక్కడ రీడింగ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసినప్పుడు కొంత అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ యాడ్ మనీ ఆఫర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ మనీ అయితే చేయండి. సో ఎందుకు యాడ్ మనీ చేయని చెప్తున్నానంటే ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో మనకు 5 రూపీస్ యాడ్ చేసినందుకు సో ఎక్స్ట్రా 5 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ అమౌంట్ ఉంది కదా, 5 రూపీస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై కూపన్ అని ఉంది. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఒక కోడ్ అయితే వస్తుంటుంది ఇప్పుడు. సో కోడ్ని అయితే అప్లై చేస్తే మనకు ఎక్స్ట్రా 5 రూపీస్ విన్నింగ్ అమౌంట్లో అయితే వస్తుంది. సో ఆ విన్నింగ్ అమౌంట్లో వచ్చిన 5 రూపీస్ డైరెక్ట్గా మనం పేటీఎంకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై కూపన్లో వెళ్తే ఇక్కడ విన్ 5 గెట్ 5 రూపీస్ యాజ్ విన్నింగ్ ఆన్ డిపాజిట్ అబోవ్ 5 అని ఉంది కదా. సో దీన్ని రీడింగ్ పైన అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ వ్యాలిడిటింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ఓకే పైన అయితే ట్యాప్ చేయండి. సో ఇప్పుడు 5 రూపీస్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ ప్లే మనీ ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసి సో ఇక్కడ అలో అని ఉంది కదా, అలో పైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ అలో పైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎనేబుల్ అని ఉంది కదా. సో ఎనేబుల్ పైన జీపీఎస్ అయితే ఆన్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది యాడ్ మనీ చేసేటప్పుడు. అది ఎందుకంటే సో కొంతమంది తెలంగాణ యూజర్స్ అయితే ఉంటారు. సో కొంతమందికి తెలంగాణ యూజర్స్ వచ్చినప్పుడు మనకు ఈ యాప్ అయితే యాడ్ మనీ చేయడానికి అయితే ఒప్పుకోదు. ఎందుకంటే తెలంగాణలో మనకు ఇలాంటి యాప్స్ అయితే బ్యాన్ అయ్యాయి కాబట్టి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. VPN ఇండియా అనేది యాప్ నేము. సో ఇది వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఓపెన్ అయితే చేయండి. సో ఇది ఎవరు యూజ్ చేయాలంటే తెలంగాణ యూజర్స్ మాత్రం యూజ్ చేయండి. సో మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ యూజర్స్ కానీ తెలంగాణ యూజర్స్ కానీ కొన్ని ఇంకో యాప్స్ అయితే ఉంటాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా. సో దానికి కూడా మీరు ఈ యాప్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో ఎలా VPN కనెక్ట్ చేసి మనము వేరే లొకేషన్ ఎలా సెట్ చేసుకోవాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇంటూ సింబల్ అయితే కనిపిస్తుంది పైన. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. అండ్ దానిపై మీకు ఇక్కడ కనెక్ట్ టు సెలెక్ట్ VPN ఉంది, కనెక్ట్ టు ఇండియన్ VPN అనే ఆప్షన్ అయితే ఉంది. సో కనెక్ట్ టు ఇండియన్ VPN పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు కనెక్టింగ్ అయితే అవుతుంటుంది. సో ఈ VPN ఎంతవరకు వర్క్ అవుతుందంటే 1 అవర్ మాత్రమే వర్క్ అవుతుంది. సో మనకు తర్వాత డిస్కనెక్ట్ అయితే అవుతుంది. సో 1 అవర్ తర్వాత కూడా మీరు ఇంకోసారి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు లొకేషన్ వచ్చేసి బెంగళూరు అయితే సెలెక్ట్ అయింది. సో ఇక్కడ కనెక్టింగ్ అయితే అవుతుంది. సో కనెక్టింగ్ కాగానే ఇక్కడ 1 అవర్ టైమింగ్ అయితే వస్తుంది. సో 1 అవర్లో మనము ఈ యాప్లో అయితే యాడ్ మనీ అయితే చేసుకొని మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్స్ మీకు ఇక్కడ VPN అయితే కనెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ కనెక్టెడ్ టు ఇండియా VPN బెంగళూరు. సో ఇక్కడ 1 అవర్ టైమింగ్ అయితే ఉంది.
1 అవర్ తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా డిస్కనెక్ట్ అయితే అవుతుంది. మళ్ళీ మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు మాకు మనం ఆంధ్రప్రదేశ్ యూజర్స్ మేము యూజ్ చేయటం అని లేదంటే ఇక్కడ డిస్కనెక్ట్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసి మీరు డిస్కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు తెలంగాణ యూజర్స్ కూడా మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తర్వాత ఇక్కడ యాడ్ మనీ సెక్షన్లో అయితే వెళ్దాం. సో ఇక్కడ యాడ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 5 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని కూపన్ అయితే అప్లై చేసేసాం. సో మనకి ఇక్కడ యాడ్ మనీ చేయడానికి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో పేటిఎం అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో పేటిఎం సెలెక్ట్ చేసుకుని మీ పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. 5 రూపీస్ అయితే పేటిఎం వ్యాలెట్ నుంచి డిడక్ట్ అయ్యి మనకి ఇందులో వచ్చేసి అమౌంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అయితే చేశాను. 5 రూపీస్ అయితే యాడ్ మనీ అయితే చేశాను. నాకు 5 రూపీస్ విన్నింగ్ అమౌంట్లో అయితే వచ్చేసింది అండ్ 5 రూపీస్ వచ్చేసి డిపాజిట్లో అయితే వస్తుంది. సో ఎక్స్ట్రా నాకు ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అయితే వచ్చేసింది డిపాజిట్లో 5 రూపీస్ అండ్ ఎక్స్ట్రా 5 రూపీస్ అయితే వచ్చేసింది. సో ఎక్స్ట్రా 5 రూపీస్ మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసి మీ యొక్క పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ అయితే వస్తుంది కదా, సో ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. తర్వాత మీకు బ్యాక్ వెళ్తే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు 5 రూపీస్ డైరెక్ట్ రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇలాంటి ఆఫర్స్ అయితే ఎప్పుడు రావు కాబట్టి మనకు సో ట్రై చేయని వాళ్ళు ట్రై అయితే చేయండి. సో ఇలా మీరు అన్లిమిటెడ్ రెఫర్స్ కూడా చేసుకోవచ్చు. అలాగో చెప్పాను కదా, 3 సెట్టింగ్స్లో ఆప్షన్లో వెళ్తే ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళి మీరు లాగౌట్ చేసి మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్ అండ్ వందే మాతరం.